ఇదేంటిది? చెవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? చెవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ టూడో లేకెళ్తా నువ్వు లంచుతున్నావు అంతం కదా బాబు, జీతం నేను 100 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇది కూడా డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. ఉంది కానీ లేకపోతే వదిలే. అది వాడు చూడు, ఎవరాళ్ళు ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ టూడో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాను. అలాగే ఈ హడావులో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ టూడో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా. దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరు పేరేంట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా. అది కాదురా, నీది ఏ ఊరు? అది దొవ్వండి. ఏ ఊరు? దోవండా. ఎవరనిది? ఏ ఊరు? కొడతావా? ఎవరిది? కొడతావేంటి? ఎవరిది? దోవండా. నీ ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దోవండా. అదవ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావేంట రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా. అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇడికి చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయుడు స్టూడియో అమ్మేశాడు. వచ్చిందా నీకు? ఏ గంగా, ఏ గంగా, ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా, తెచ్చా. డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా, తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యుంటే ఈ వాసలో దొంగ నోట్లో తెలిసిపోయావు కదా. ఎరా ఈ ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్సు పేరు? చెయ్యత్రం మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా. అందుకే తెచ్చాను. ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ, రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడొచ్చేసింది. మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నావు? తీసుకెళ్ళు. మాయా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నావా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు. బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావయ్య గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా, ఏంటి నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా
రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వర్టెడ్గా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు ఏమైందిరా? మన జీకేని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్లే భాగ్యం. దరిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్య తరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం? చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే. కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకుగా కూడా మిగలడు. అమ్మ గంగ, ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్తయ్య. ప్రియమైన, నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం, సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జైలుకు వచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయావు. కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు. పెళ్ళానికి 2 పూట్ల తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు. చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలికి వదిలేశావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా. అప్పుడు అది కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు నామే తిరగబడ్డావు. ఇంకా నేనేం కోలుకుంటాను రా. ఏమిటండి దారుణం? దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు. రేపదొచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి? ఏ సమాధానం చెప్తారండి? అమ్మా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను మీ కూతురు ధనలక్ష్మిని. ఏంటమ్మా ఇది? మీరే చెప్పారు కదా నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని. వాడు బ్రతుకున్నప్పుడు వెధవని చెప్పడానికి విధవనయ్యాను. వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న. నాన్న, యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడిని చేసి తప్పు చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరు పోసుకున్నవాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరి పోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న. మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను. నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి. మీ దగ్గరకు వస్తానని భయపడకండి. నాకు చదువు చెప్పారు, సంస్కారం నేర్పారు. ఇక మీ మీద ఆధారపడను. నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు, మనీ ఆర్డర్లే వస్తాయి. వస్తానమ్మా, వస్తాను గాయత్రి. దీంతో కలిపి మొత్తం 56. ఎత్తాలేవయ్యా, మంచి పార్టీ లాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే? హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్. ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతిముత్యం.
ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాగుంది? పెద్ద అపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనిపెట్టుకుంది. ఏంటి చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న అమ్మేత్తని ఏంటే? ఓ షిట్. పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత అది నాగమిస్తానే నీకమిషాడా? ఓ మళ్ళీ షిట్. పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం. రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర? ఉందండి, ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. లేకపోతే పని చేయండి, అసెంబ్లీ అమ్మేస్తాడు. లేకపోతే గోల్కొండ మెత్తాడు. అది 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 వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటల కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ ఎందుకు తీసారా? అది కూడా స్టేషన్ కా? రైల్వే స్టేషనా? కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే. హలో బావగారు, హలో అల్లుడు. ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బాబు గారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్ తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్న మనం నీతంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో గెలిచాయి. కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్ లో పెడదాం. ఏమంటారు? నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు. రే పట్టాబే, పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తుందిరా. అవును, కానీ మనం ఏం చేయగలం? చేయగలరు. దమ్మద్దా అమ్మా, అమ్మాయి గారు 2 లీటరా. ఏంటండి, డబ్బులు ఏమైనా కావాలా? కాదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి మీరు మాట్లాడేది? ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి, అది మీరే కావాలని మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? వద్దమ్మా, మా వాడేదో నీ మీద మనసు పడ్డాడని తెలిసి మేమంతా కేకలేసాం. అవునమ్మా, మీతో మాకు సంబంధం ఏంటి? మీరు క్లాస్ వాళ్ళు, మేము లేబర్ వాళ్ళం. అవును, మేం క్లాస్ వాళ్ళమే. మిడిల్ క్లాస్ వాళ్ళం. లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాల్ని ఇష్టపడని వాళ్ళం. అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాశకి పోయి అప్పుల పాలయ్యే వాళ్ళం. మేం మధ్యతరగతి మనుషులం కాదు, మిధ్య తరగతి మనుషులం. మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడల్ని చేసుకోండి మావయ్య. అది కాదమ్మా. మీరింకేం చెప్పొద్దు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే ఒక కండిషన్, నేను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలి. నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి. నాది ఒక కండిషన్ అమ్మా, మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి. ఆ పెళ్లికయ్యే ఖర్చు అంతా మేమే భరించాలి. నాకింత మంచి అత్తవారిలు దొరుకుతున్నందుకు Please share, like, subscribe and hit the bell icon. Please continue to watch the video. Thank you very much. అత్తయ్య, మావయ్య వచ్చేసారు. రండి మావయ్య. గాయత్రి, పార్వతి, మీ నాన్నగారు వచ్చారు. మంచిగా తెస్తా ఉండండి. ఎలా ఉన్నారండి? బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోలా? నాన్న వచ్చారు తాత. తీసుకోండి మావయ్య. ఏరా, జైలు నుంచి ఇదేనా రావడం? అవునన్నా. ఏ అప్పుడే వచ్చేసావే? ఇంకో 4 నెలలు ఉండి రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకనాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే,
బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతుంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రికి పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా, గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు, ఆ రిక్షా వాడి కొడుకు. నిజమా అమ్మా? అవును నాన్న. విన్నావుగా, పెళ్లి చేయడం చేతగాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షావుని చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోని చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు. నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. ఎక్కడికి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. మీరేం చెప్పొద్దు. 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా. పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దరు గాని ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా. అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది, లేకపోతే ఇల్లు దక్కదు. ఇక మీ ఇష్టం. రండి గురుగారు రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏమి లేదండి, ఆ వీరాస్వామి ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే ఓ 70,000 వస్తుంది. మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఇల్లు అంత అర్జెంటుగా కొనాలని ఏం లేదండి. కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్లా? అవునరా, పెద్ద ఇల్లు, 2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డంత దొడ్డిరా. పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. రే, ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా. మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. భలే ఊరే, మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు. రే, నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరు ఇల్లు అమ్ముకోవడం ఏంటి, మేము కొనుక్కోవడం ఏంటి? ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇది ఇల్లేంటి? 4 ఇటుకలు 4 కర్రలతో వేస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు. అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా. మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు ఇంటి పన్ను తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. దయచేసి కాదనకు దేవుడు.